న్యూ టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైరా స్టూడియోస్తో కలిసి తన కేవీ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరోయిన్స్గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంతో వి మునిరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించారు మేకర్స్. ఫైనల్ ప్రోడక్ట్ చూసుకున్నాం అవుట్ ఇచ్చే ముందు క్యూబ్లో. సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ టైం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఓకే, మన తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ప్రోడక్ట్ మనందరం కలిసి ఒక 1 ఇయర్ అంతా ట్రావెల్ చేసి డెలివర్ చేసాము. అది రేపు బిగ్ స్క్రీన్స్లో చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఫర్ షూర్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఏ వన్ ఆఫ్ ఏ కైండ్ ప్రోడక్ట్ అండి. దట్ ఐ కెన్ బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే దే హ్యావ్ పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ద ప్రోడక్ట్. ఎస్పెషల్లీ ముని అండి, మా ఆఫీస్లో 2 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను. ఆడిషన్స్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్, షూట్, ఎవ్రీథింగ్ సింగిల్ హ్యాండెడ్గా తనే డిజైన్ చేసుకున్నాడు ఈ ప్రోడక్ట్ అంతా. సో అల్టిమేట్ ద హోల్ క్రెడిట్ గోస్ టు ముని. కిరణ్ బ్రో, రణమ్మ, మనం అప్పుడెప్పుడో ఆదిత్యలో కూర్చొని మాట్లాడుకున్నాం. ఓ బంచ్ ఆఫ్ టాలెంట్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేయాలి, కేఏ ప్రొడక్షన్ పెట్టాలని. ఆ మాటలు ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అవే రీసౌండ్లు వినపడుతుంది, నాకు ఇవేమీ వినపట్లే. కిరణ్ బ్రో అప్పుడు ఎప్పుడైనా కేఏ ప్రొడక్షన్లో చాలామందిని ఇంట్రడ్యూస్ చేయాలి, నేను పడిన కష్టం ఎవరు పడకూడదు బ్రో, ఇవన్నీ దాటుకొని వచ్చాం కదా, మనం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని ఎప్పుడో అంటే ఎస్ఆర్ కళ్యాణ్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నది. ఇప్పుడు ఇవన్నీ రియాలిటీలో వస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ. అంటే చూస్తున్నాం కదా ఎలాగా వచ్చారు, ఏంటి ఇంతమందిని ఎలా గ్యాదర్ చేశారని. అంటే నేను నిన్నే క్యూబ్లో చూశాను మూవీ. చిన్న సినిమా అంటున్నారు, కానీ చూశాక నాకు అర్థమైంది. విజువల్స్ కానీ, సౌండ్ కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, మా ముని డైరెక్షన్ కానీ, ప్రతిదీ రేపు 17th ఇది చిన్న సినిమా అనేది ఎవరు అనరు. ఇంత టాలెంట్ చూసిన తర్వాత కూడా చిన్న సినిమా అంటే ఇంకా అది నేనేం మాట్లాడలేను. ఇంత పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇంకోటి కిరణ్ సార్ థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఒకటి మాత్రం నిజం సార్, నా 8 ఇయర్స్ 10 ఇయర్స్ అయిపోయింది నేను వచ్చిన తర్వాత మీటర్ అనే సినిమా మిమ్మల్ని కలిపింది మీరు. నా లక్ సార్ బేసిక్గా. నేను ఎందుకంటే లక్ అని నేను అంటున్నానంటే సార్, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా కూడా మనల్ని పుష్ చేసే ఒక పర్సన్ ఎంతో ఉండాలి సార్. ఆ పర్సన్ నా లైఫ్లో మీరు సార్. నేను ఈ స్టేజ్లో మాట్లాడుతున్నా, నేను ఏ స్టేజ్కి వెళ్ళినా తిమ్మరాజుపల్లి సినిమా కేఏ ప్రొడక్షన్ అనేది ఇట్స్ మై, నాకు ఎందుకంటే నా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది సార్ అది. ప్లీజ్ ఇది మాట ఇక్కడ చెప్పకూడదేమో, ప్లీజ్ నన్ను వదులుకోకండి. ఎలా అంటే మేమంటే మంచి మనసుల గురించి, మనసుకు నచ్చిన మనసుల గురించి ఎక్కువ చెప్పుకోలేము, బయట ప్రదర్శించలేము. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నానండి, April 17th 1 man 60 members డ్రీమ్ అండి. నేనేంటంటే నేను చాలా సినిమాలు చూసా, 8 ఇయర్స్లో చాలా సినిమాలు చూసా. చాలా సినిమాలు ఆర్ట్ డిస్క్లో ఆగిపోయినవి ఉన్నాయి, షూటింగ్లో ఆగిపోయినవి ఉన్నాయి. April 17th ప్రపంచం వైడ్ రిలీజ్ అవుతుందంటే ఓన్లీ కారణం మీరే సార్, చెప్తున్నా. ముందుగా మా సినిమా గురించి మాట్లాడతాను. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే అండి, కానీ పెళ్ళి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడిని. సో నాకు ఆ ఎన్వైర్న్మెంట్ విలేజ్లో ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అవన్నీ తెలియడానికి నేను పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. మీరు మా సినిమాకి రండి, మీకు అదంతా అర్థమైపోతుంది. అంతా బాగుంటుంది మా సినిమా. నాలానే చాలామంది సిటీస్లో పెరిగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఈ జనరేషన్ వాళ్ళు, లైక్ మొబైల్స్ వచ్చాక, లైక్ జెన్జీ, మిలేనియల్స్, మీరందరూ ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మా సినిమాకి వెళ్ళండి, మీకు చాలా కొత్త ఫీల్ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరికీ ఇదొక మెమరీలా ఉంటుంది, వాళ్ళ మెమరీస్ అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి. సో మీరందరికీ చాలా బాగా నచ్చుతుంది సినిమా, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈరోజు నేను ఈ స్టేజ్లో నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఇన్ని రకరకాల వర్క్స్ చేయించారు. హీఈస్ ఆల్వేస్ సెడ్
నువ్వు ఏదైనా చెయ్యి. హీ వాంట్స్ మీ టు గ్రో ఇన్ లైఫ్, లైక్ పెద్ద అచీవ్మెంట్స్ చేయాలి అని నాకంటే ఎక్కువ తనకే ఉంది. సో హీస్ ఆల్వేస్ సెడ్ లైక్ నువ్వు ఏదైనా చెయ్యి, భయపడకుండా చెయ్యి, నేను ఉంటాను. సో ఐ థింక్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక పార్ట్నర్, ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్ లేదా ఎవరైనా ఒకళ్ళు ఇలాంటి పర్సన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అది చాలా ధైర్యం ఇస్తుంది ఏదైనా సాధించడానికి లైఫ్లో. నా లైఫ్లో తనే నా ధైర్యం. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. మా సినిమా గురించి చెప్పాలంటే అందరూ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి కొన్ని మూమెంట్స్ ఉంటాయి, కూర్చొని తలుచుకుంటే అలా చాలా హాయిగా ఆనందంగా ఒక చిరునవ్వు వస్తుంది మొహం పైన. మా సినిమా కూడా అలానే ఉంటుంది. మా సినిమాలో పెద్ద పెద్ద బడ్జెట్స్ లేవు, మేము ఫారెన్కి వెళ్ళి సాంగ్స్ షూట్ చేయలేదు, పెద్ద పెద్ద కమర్షియల్ ఫైట్స్ కూడా లేవు. కానీ ఏప్రిల్ 17th రోజు మీరు సినిమా చూసి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మా కథని మీతో పాటు తీసుకెళ్తారు, అది మా గ్యారంటీ. ఈ సినిమా నాకు అంటే సినిమా కన్నా నాకు ఎక్కువ అన్న అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు అందరం కలిసి అది ఇది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్న నాతో కాదు అందరితో బాగా మాట్లాడుతుంటాడు. ఏం అవ్వాలనుకున్నావు, ఏంటి, ఎలా అని. నేను అప్పుడెప్పుడో చెప్పాను ఒకసారి, అన్న నేను హీరో అవ్వాలని వచ్చానన్న, నాకు ఇది కూడా ఇంట్రెస్ట్, ఇట్లా చేసుకుంటా ఉన్నాను, ఛాన్స్ వచ్చినప్పుడు చూసుకుంటా ఉండన్నా. నేను ఒక సాంగ్ చేసినప్పుడు చూపిస్తే చాలా బాగా చేసావు, అసలు అదిరిపోయింది. ఆయన ఫ్రేమ్ టు ఫ్రేమ్ మాట్లాడాడు అనమాట నాతో. మాట్లాడి అంటే ఒక హీరోగా ఉండి షూట్లో, అది కూడా షూట్ మధ్యలో చూపించాను నేను నా పాట, నాకు గుర్తుంది బాగా. ఇంట్రడక్షన్, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ సీన్ అది చూసి చాలా బాగుంది అని మాట్లాడాడు. ఆ రోజు అయిపోయింది. ఇంక దాని తర్వాత మళ్ళీ చెప్పా, ఎప్పుడో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇలా అంటే నువ్వు మంచి టాలెంటెడ్ సాయి, బాగా చేస్తావు, చేద్దాం అన్నాడు. అన్న నీ ప్రొడక్షన్ ఓపెన్ చేసి ఈ 8 years నా జర్నీలో నువ్వు చాలామందిని కలిసావన్నా, నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, అన్నీ చేసుకుంటా ఉన్నాము. నువ్వు నన్ను గుర్తుపెట్టుకొని నా ప్రొడక్షన్లో ఫస్ట్ నువ్వు చెయ్యి అని నాకు చెప్పడం అనేది అంత చిన్న విషయం కాదన్నా, దానికి చాలా పెద్ద మనసు ఉండాలి. థ్యాంక్ యూ అండి అందరికీ. బికాజ్ ఇదిగో నా జర్నీ నాకు తెలిసి మీరు అందరూ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీ వల్లనే మీరు ప్రతి ఒక్క మెట్టు ఇదిగో ఇలా అరే కిరణ్ ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా టీం వాళ్ళందరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముని, థ్యాంక్ యూ ముని. మనందరం 17 తర్వాత మాట్లాడుకుందాం ఏం చేసావు ఏంటి అన్నది. ఎక్సెప్షనల్ వర్క్ చేశాడండి. అలాగే సాయి వేద కానీ, ఇక్కడున్న ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ద బెస్ట్ చేశారు. నేను చాలా సింపుల్గా, షార్ట్ అండ్ స్వీట్గా మీ టైం తీసుకోకుండా తిమ్మరాజుపల్లి గురించి చెప్పేస్తానండి. ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో టెక్నీషియన్స్ చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి, తీస్తుంటారు, కొత్త వాళ్ళు అందరూ వస్తుంటారు. నేను చెప్తున్నానండి, నా మాటగా తీసుకోండి, చిన్న సినిమాల్లో తిమ్మరాజుపల్లి సినిమా టెక్నికల్గా బెంచ్ మార్క్ సెట్ చేయబోతుంది ఫర్ షూర్. మీరు రేపు సినిమా చూసిన తర్వాత తిమ్మరాజుపల్లి సినిమా అరే ఇంత బడ్జెట్లో, నేను చాలా చిన్న బడ్జెట్ ఇచ్చానండి, ఇంత బడ్జెట్లో ఇంత టెక్నికల్గా ఇంత ఎక్సలెంట్గా సినిమాని తీయచ్చా అని అందుకే చెప్పిన వర్డ్. తిమ్మరాజుపల్లి సినిమా చిన్న సినిమాల్లో బెంచ్ మార్క్లో నిలబడిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్సలెన్స్. దానికి థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్. ఫస్ట్లీ మై బ్రదర్ సుధీర్, అలాగే అక్షయ్, అలాగే సనారే అండ్ వంశీ. అసలు ఈరోజు వంశీ ఉంటే చాలా బాగుండేది. రేపు 17th థియేటర్లో మోగబోతుంది. తెలుగు ఫిలిం ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, మీకు సౌండ్ మ్యూజిక్ కోసం ఎవరైనా థియేటర్కి వెళ్తూ ఉంటాం కదా చాలామంది, అరే సౌండ్ కోసం వెళ్ళాలరా సినిమాని. తిమ్మరాజుపల్లి సినిమా 2 రోజులు మిమ్మల్ని హాన్ చేస్తుంది, మీరు థియేటర్కి వెళ్ళండి. తిమ్మరాజుపల్లి సినిమా ఒక 40 నుంచి 50 మంది కుటుంబాల డ్రీమ్. నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. ఇండస్ట్రీ నుంచి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి చిన్న సినిమాలు చాలా బాగా వస్తాయి. నాకు చేతనైనంత, చాలా చిన్న చేతనైనంత నేను చేశాను. మీరు ఇలాంటి కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఓకే ఇక్కడికి వచ్చేసాం, సెట్ అయిపోయాం, మనం హ్యాపీగా తింటున్నాం, మన కడుపు నిండిపోయింది. ఊర్లలో చాలామంది కళలతో ఉన్నారు, అరే మేము అవ్వచ్చు కదా చిన్న ఆర్టిస్ట్, మేము ఏదో ఒకటి అవ్వచ్చు కదరా లైఫ్లో, మేము అచీవ్ చేయొచ్చు కదరా అని. నాకు తెలిసి మనం చేయాల్సింది వాళ్ళ కోసమే.
మనం సెటిల్ అయిపోయాం, మనం హ్యాపీగా ఉన్నాం, వాళ్ళకి చెయ్యాలి. వీలైనంత నేను చాలా చిన్నది చేశాను, మీరు అనుకుంటే ఇంకా చాలా పెద్దగా చేయొచ్చు. సో వీలైనంత కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి. ఊర్ల నుంచి చాలామంది వస్తారు, వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకుంటారు. ఇదిగో ఇక్కడ ఈరోజు ఈవెంట్లో చూడండి ఎంతమంది కళ్ళల్లో ఆనంద బాష్పాలన్నీ అలా కనబడుతున్నాయి. అలా చాలామంది ఫ్యామిలీస్లో ఉంటాయి. సో ఐ రిక్వెస్ట్ ఈ సినిమాకి ఈ కొత్త వాళ్ళ కోసం, అందరి కోసం, ఫిలిం క్రిటిక్స్ అనుకోండి, రివ్యూవర్స్ అనుకోండి, ఇండస్ట్రీ పెద్దలు అనుకోండి, ఆర్టిస్టులు అనుకోండి, ఎవరైనా సరే ప్లీజ్ సపోర్ట్ దెమ్. చాలా మంచి సినిమా చేశారు, చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్న బడ్జెట్లో బాగా చేశారు. మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అదే చెప్పే కదా, ఎప్పుడు నా సినిమా కూడా అడగలేదు, అడుగుతున్నాను. బికాజ్ ఆఫ్ దెమ్ నాకేమీ దాని నుంచి అదేమొద్దు.